నమస్తే మిత్రమా, వెల్కమ్ టు ఎపిటమ్ ఐఏఎస్. సో ఈరోజు మనకు కూడా చాలా కీలకమైనటువంటి అప్డేట్స్ కూడా ఉండడం జరిగింది ఈరోజు సెషన్లో. సో ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు ఈ యొక్క సెషన్ స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి, మీకు చాలా వరకు కూడా హెల్ప్ అవ్వడం జరుగుతుంది. సో ఈరోజు ప్రధానమైనటువంటి న్యూస్ పేపర్స్లో మేజర్గా మనకు వచ్చినటువంటి వార్తలను కూడా గమనించుకున్నట్టయితే జాబ్లెస్ క్యాలెండర్ అంటూ నమస్తే తెలంగాణ పత్రిక ఒక అంశాన్ని కూడా కవర్ చేయడం జరిగింది. సో ప్రధానంగా 16 నెలల్లో ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇవ్వని కాంగ్రెస్ సర్కార్ అంటూ ఒక అంశాన్ని కూడా తెరపైకి తీసుకుని రావడం జరిగింది. కాంగ్రెస్ పాలనలో కల్పనగానే ఉద్యోగాల కల్పన, 6,000 ఇచ్చి 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు పోజులు కొడుతున్నట్టు ఇక్కడ ప్రధానమైన అంశాన్ని తెలియజేస్తున్నారు. మార్చి 30 లోపు ఖాళీల వివరాలు ఇవ్వాలని టీజీపీఎస్సీ లేక పదే కోరినా స్పందించినటువంటి ప్రభుత్వం ఇండెంట్ ఇవ్వకుండా నోటిఫికేషన్లకు మోకాలడ్డు, ఒక్క కొలువు భర్తీ చేయని జాబ్ క్యాలెండర్ రికార్డ్స్ అంటూ ప్రధానంగా ఏదైతే గతంలో ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ పైన ప్రధానమైన వార్తను రాయడం జరిగింది. మరోవైపు రిటైర్మెంట్తో 9,000 ప్రభుత్వ పోస్టులు ఖాళీ అంటూ ఒక అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో మొత్తం 20 రకాల నియామకాలకు సంబంధించిన షెడ్యూల్తో కూడినటువంటి జాబ్ క్యాలెండర్ను అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. కానీ ఈ ఏడాది కాలంలో ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు. మరోవైపు 2025-26 ఆర్థిక సంవత్సరం వచ్చింది, కానీ కొత్తగా ప్రకటించాల్సిన జాబ్ క్యాలెండర్ మాత్రం రాలేదు. ఇస్తే మనకు సంవత్సరం మొదట్లో జనవరిలో ఇవ్వాలి, లేదా ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్ 1న ఇవ్వాలి. జనవరి 1 పోయింది, ఏప్రిల్ 1 కూడా గడిచిపోయింది, కానీ కొత్త జాబ్ క్యాలెండర్ రాలేదంటూ ఇక్కడ అంశాన్ని ఇస్తున్నారు. సో మరి అదేవిధంగా చూసుకుంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశాం, జాబ్ క్యాలెండర్ ప్రకటించాం, ఈ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ వస్తూనే ఉన్నాయి. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే ఒకప్పుడు నోటిఫికేషన్ల కోసం ధర్నాలు చేసిన పరిస్థితి ఉంది. నోటిఫికేషన్లు చాలిక ఆపనంటూ నిరుద్యోగ యువకులకు ఆందోళన చేసే పరిస్థితికి వచ్చింది. నోటిఫికేషన్లు పెద్ద ఎత్తున వస్తున్నాయి, ఒకదానికి మరొకదానికి గ్యాప్ ఇవ్వండి అని డిమాండ్ చేసే పరిస్థితి నిలుపుకుందంటూ ఒక అంశాన్ని తెరపైకి అంటున్నారు. సీఎం గారి యొక్క మాటలను మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. సో రాజ్య వికాసం ప్రారంభ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ తెరపైకి తీసుకొచ్చారు. మార్చి 31లోగా మనకు శాఖల వారీగా ఉద్యోగ ఖాళీల వివరాలు ఇవ్వండి, రాబోయే ఏడాది ఏ శాఖలో ఎన్ని పోస్టులు భర్తీ చేయవచ్చో ఆ వివరాలను సమర్పించండి, నోటిఫికేషన్లు ఇచ్చేందుకు మేము ఏర్పాట్లు చేసుకుంటాం, మే నుంచి వరుసగా నోటిఫికేషన్లు ఇస్తాం. ఇది ప్రభుత్వానికి టీజీపీఎస్సీ రాసిన లేఖ. సో ఒకవైపు నోటిఫికేషన్లు ఎక్కువ నిరుద్యోగులే వద్దంటున్నారనే మాటలు, మరోవైపు ఖాళీల వివరాలు ఇవ్వకుండా నోటిఫికేషన్లు పరోక్షంగా మోకాలడ్డు, ఇది కాంగ్రెస్ సర్కారు ద్వంద్వ నీతి అంటూ ఒక అంశాన్ని నమస్తే తెలంగాణ ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు స్పెషల్ కార్పొరేషన్ కంపెనీల చట్టం కింద ఏర్పాటు చేసే ఆలోచనలో సర్కార్ ఎండీగా ఐఏఎస్ అధికారి నియమించేటువంటి ఛాన్స్. రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది ఉద్యోగులు ఇక సకాలంలో జీతాలు, పిఎఫ్, ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు. సో ప్రభుత్వంలో ఎక్కడ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అవసరం ఉన్నా అక్కడి నుంచే రిక్రూట్మెంట్. రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సేవలు అందిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న కార్పొరేషన్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే కాకుండా ప్రభుత్వ శాఖల్లో ఎక్కడ ఏ అవసరం ఉన్నా అక్కడ నుంచే రిక్రూట్ చేసుకునేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలు, జీతాల చెల్లింపులు, ఇతర సంక్షేమ పథకాలు పారదర్శకంగా కార్పొరేషన్ నుంచి నిర్వహించాలని ఆలోచిస్తుంది. దీంతో దళారుల దోపిడీ అరికట్టడంతో పాటు ఉద్యోగులకు సామాజిక ఆర్థిక భద్రత కల్పించాలని భావిస్తుంది. అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఎండీగా సీనియర్ ఐఏఎస్లను నియమించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ కార్పొరేషన్ పూర్తిగా బీఏడీ లేదా ఆర్థిక శాఖ పరిధిలో ఉండనుంది. కంపెనీల చట్టం 2013 సెక్షన్ 8 కింద నాన్ ప్రాఫిట్ సంస్థగా కార్పొరేషన్ ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలో రెడీ చేస్తున్నారంటూ ఒక అంశాన్ని ఇక్కడ తీసుకుని రావడం జరిగింది. మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే ఎయిర్పోర్ట్ అథారిటీలో 309 ఖాళీలు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ అంటే ప్రధానంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి భారతీయుల నుంచి అంటే ఇండియన్స్ నుంచి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. 2025 మే 24 లోపల ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా మనకి ఇక్కడ 309 పోస్టులు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మరి అదే విధంగా చూసుకున్నట్టయితే సో దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీని ఒకసారి గమనించుకున్నట్టయితే డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్లో మనకు బీఎస్సీ మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ దాంతో డిగ్రీ అయి ఉండాలి. ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే ఏదో ఒక సెమిస్టర్లో మ్యాథ్స్ ఫిజిక్స్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. మీరు బీఎస్సీ మ్యాథ్స్ ఫిజిక్స్ ఉంటే డైరెక్ట్ ఎలిజిబుల్. ఇంజనీరింగ్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మీకు ఇంజనీరింగ్లో ఏదో ఒక సెమిస్టర్లో
మీకు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయి ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇదే కాకుండా గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఎంపిక ప్రక్రియ సమయానికి సర్టిఫికేట్స్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది, అక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 2025 మే 24 నాటికి కట్ ఆఫ్ డేట్గా 27 ఇయర్స్, బిలో 27 ఇయర్స్ అనేది ఉండాలి ఉంటుంది. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 ఏళ్ళ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్ ప్రారంభ తేదీ 2025 ఏప్రిల్ 25 అనేది దీనికి ప్రారంభ తేదీ ఉంటుంది. సో దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 2025 మే 24 అనేది లాస్ట్ డేట్గా ఉంటుంది. దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా చూసుకుంటే www.aai.aero అనే వెబ్సైట్లో మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉంటుంది. సో అదేవిధంగా ఉద్యోగాల భర్తీకి ప్రిఫరెన్షియల్ విధానం అంటూ ఒక అంశాన్ని తెరపైకి తీసుకొని వచ్చారు. ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా అమలు. సో ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడంతో ప్రభుత్వ ఉద్యోగాలను క్రమబద్ధంగా సమాన పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రిఫరెన్షియల్ విధానాన్ని అవలంబించనుంది. ఉదాహరణకు ఎస్సీలోని గ్రూప్ 1 కులాలకు నోటిఫై చేసిన ఖాళీల భర్తీ కాకుండా తదుపరి ప్రాధాన్యం కలిగిన గ్రూప్ 2 కేటగిరీలోని అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేయాలి. గ్రూప్ 2లో సరైన అభ్యర్థులు లేకుంటే గ్రూప్ 3లోని అభ్యర్థులతో భర్తీ చేయాలన్నారు. ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అంటే కొంతమంది అభ్యర్థులు గమనించాల్సిన అంశం ఏంటంటే ఇది ఎగ్జామినేషన్కి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 1 ఎగ్జామ్, గ్రూప్ 2 ఎగ్జామ్ కాదండి. ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రకటించిందో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ చూడండి. అందులోనే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణలో దాన్ని 3 గ్రేడ్లుగా డివైడ్ చేయడం జరిగింది. మొదటి గ్రేడే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా గ్రేడ్గా డివైడ్ చేయడం జరిగింది. అంటే బీసీలలో బీసీఏ, బీసీడీ ఎలానో ఎస్సీలలో ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3 ఈ విధంగా మనకు వర్గీకరణను చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన అంశము మనకు ఉద్యోగాల భర్తీలో ప్రధానంగా ఒకవేళ గ్రూప్ 1, 2, 3 మూడింట్లో సరి అయిన అభ్యర్థులు లేకుంటే ఆ పోస్ట్ను క్యారీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ప్రెసిడెన్షియల్ విధానం దివ్యాంగుల కేటగిరీలోని అభ్యర్థులకు అమలవుతుంది. ఎస్సీ అభ్యర్థులకు అమలు చేసేందుకు ప్రభుత్వం విధానాలు రూపొందిస్తుంది. సో మనకు ప్రధానంగా ఎస్సీలో తొలి రోస్టర్ పాయింట్ గ్రూప్ 2కే అంటూ ప్రధానంగా చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రోస్టర్ పాయింట్లు కీలకం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్లు దివ్యాంగుల యొక్క రిజర్వేషన్ల శాతాల ప్రకారం ఇవి ఉంటాయి. ఎస్సీల వర్గీకరణపై ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ రోస్టర్ పాయింట్లను గ్రూపుల వారీగా విభజించి ప్రతిపాదిత రిజర్వేషన్ల ప్రకారం కేటాయించింది. దీని ప్రకారం గ్రూప్ 1కు 1, గ్రూప్ 2కు 9, గ్రూప్ 3కి 5 రోస్టర్ పాయింట్లు రానున్నాయి. ఉద్యోగాల భర్తీ పదోన్నతులతో 100 పాయింట్లు రోస్టర్ పట్టికలో ఎస్సీలకు కేటాయించిన తొలి రోస్టర్ పాయింట్ గ్రూప్ 2లోని కులాలకు దక్కనుంది. రెండో రోస్టర్ పాయింట్ గ్రూప్ 1లోని కులాలకు లభిస్తుందంటూ గ్రూప్ 2లోని కులాలకు 9% రిజర్వేషన్లు ఉండటంతో మూడవ రోస్టర్ పాయింట్ గ్రూప్ 2 కులాలకు రానుంది. నాలుగో రోస్టర్ పాయింట్ గ్రూప్ 3లోని కులాలకు లభించనుందంటూ ప్రధాన అంశం ఇచ్చారు. సో మొత్తం రోస్టర్ పాయింట్లో ఎస్సీలకు దక్కేది ఏంటంటే సో గ్రూప్ 1 క్యాడర్లో ప్రతి 100 ఉద్యోగాల్లో 7వ ఉద్యోగం గ్రూప్ 1 వాళ్ళకు రావడం జరుగుతుంది. ఎస్సీలోని గ్రూప్ 1 కేటగిరీకి సంబంధించిన వాళ్ళకు. అదేవిధంగా ఎస్సీలోని గ్రూప్ 2 కేటగిరీకి సంబంధించినటువంటి 2వ పోస్టు, 16వ పోస్టు, 27వ పోస్టు, 47వ పోస్టు, 52వ పోస్టు, 66వ పోస్టు, 72వ పోస్టు, 87వ పోస్టు, 97వ పోస్టు అనేది గ్రూప్ 2 వాళ్ళకి రావడం జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ 3 వాళ్ళకి చూసుకున్నట్టయితే 3వ పోస్టు, 22వ పోస్టు, 41వ పోస్టు, 62, 77, 91 ఈ విధంగా మనకు వీళ్ళకి సంబంధించినటువంటి ఉద్యోగ రోస్టర్ను కూడా మనకి ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇది మనకు వర్గీకరణకు సంబంధించిన అంశం. ఈ రోజు నుంచి మనకు ఎస్సీ వర్గీకరణ కూడా అమల్లోకి రావడం జరుగుతుంది తెలంగాణలో. సో మరి అదేవిధంగా ఐఐసిటీలో ప్రాజెక్ట్ స్టాఫ్ అంటూ ఇంకొక కీలకమైనటువంటి ఎంప్లాయ్మెంట్ అప్డేట్ చూడండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్లో 22 పోస్టుల యొక్క స్టాఫ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ ఒక పోస్టు, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఒక పోస్టు, ప్రాజెక్ట్ అసోసియేట్ 2 మనకు గ్రేడ్ 2 వచ్చేసరికి 3 పోస్టులు, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ గ్రేడ్ 3 వచ్చేసరికి 1 పోస్టు, ప్రాజెక్ట్ అసోసియేషన్ గ్రేడ్ 1 వచ్చేసరికి 11 పోస్టులు, ప్రాజెక్ట్ అసిస్టెంట్ సెకండ్ కేటగిరీ వచ్చేసరికి 5 పోస్టులు ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకు దీనికి సంబంధించినటువంటి డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్లు ఎవరైనా సరే బీఎస్సీ కానీ, డిప్లొమా కానీ, ఎంఎస్సీ కానీ, బీటెక్, మాస్టర్ డిగ్రీ, పిహెచ్డి, పీజీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటున్నారు. ఏజ్ వచ్చేసరికి 2025 ఏప్రిల్ 22 నాటికి సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్కు 40 ఏళ్ళు, మిగతా పోస్టులకు 35 సంవత్సరాలు ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ సాలరీ వచ్చేసరికి మనకు నెలకు ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్కు 56,000, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేషన్కు 42,000, ప్రాజెక్ట్ అసోసియేషన్ గ్రేడ్ 2కు, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ గ్రేడ్ 3
కి 28,000, ప్రాజెక్ట్ అసోసియేట్కు 37,000, ప్రాజెక్ట్ అసిస్టెంట్కి 20,000 అని ఉంటుంది. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇంటర్వ్యూని బేస్ చేసుకుని ఉంటుంది. ఈ యొక్క ఇంటర్వ్యూ తేదీ కూడా మనకు ప్రధానంగా గమనించుకున్నట్టయితే 2025 ఏప్రిల్ 22 నాడు మనకు ఈ యొక్క ఇంటర్వ్యూ ఉంటుంది. సో మనకి ఇది ఎక్కడ జరుగుతుందంటే సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ 50007లో ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా www.iict.res.in/careers అనే వెబ్సైట్లో పూర్తి స్థాయి సమాచారం ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే భోపాల్లోని ఇండియన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్లో కాంట్రాక్ట్ బేస్ పైన వేరియస్ డిపార్ట్మెంట్లో 22 పోస్టుల భర్తీ చేయబోతున్నట్టు ఇవ్వడం జరిగింది. సో మనకి ఈ యొక్క అంశాలన్నీ కూడా మనకు గతంలో ఎపిటోమ్ ఈ అంశం పైన వీడియో కూడా చేయడం జరిగింది. జూనియర్ రీసెర్చ్ ఫెలోలు, ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులు, సీనియర్ రీసెర్చ్ ఫెలోలు, సో ఈ 3 రకాల కేటగిరీ పోస్టులు అనేది ఉండడం జరుగుతుంది. దీనికి అన్నిటికీ ఏప్రిల్ 25 అనేది లాస్ట్ డేట్ గా ఉంటుంది. ఈ యొక్క సెలక్షన్ అనేది ఇంటర్వ్యూని బేస్ చేసుకుని సెలక్షన్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఫర్ మోర్ డీటెయిల్స్ కోసం మీరు విజిట్ చేయాల్సిన వెబ్సైట్ ఏంటంటే https://iifm.ac.in/vacancies అనే ఒక వెబ్సైట్లో మీకు దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్లో 8 పోస్టులకు వీళ్ళు అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో అందులో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కూడా ఉండడం జరిగింది. దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ కూడా చూసుకున్నట్టయితే డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్లో ఎనీ డిగ్రీ, పీజీ, ఎంబీఏ, పీజీడీబీఎం, అదేవిధంగా బీటెక్, సిఏ, సిడబ్ల్యూఏ, ఎల్ఎల్బితో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. వర్క్ ఎక్స్పీరియన్స్ అని కూడా క్లియర్గా చూస్తున్నారు. ఏజ్ వచ్చేసరికి మార్చ్ 31 నాటికి గ్రేడ్ ఏ పోస్టుకు 30 years, గ్రేడ్ బి పోస్టుకు 40 yearsకు మించకూడదు అంటున్నారు. సో ఇక్కడ పే స్కేల్ వచ్చేసరికి గ్రేడ్ బి పోస్టుకు నెలకు 52,200 నుంచి 99,750 వరకు, గ్రేడ్ ఏ పోస్ట్కి వచ్చేసరికి 44,500 నుంచి 89,150 వరకు. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజు అనేది జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకు 600 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్లకు 100 రూపాయలు. సో దీని యొక్క సెలక్షన్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్ ఇంటర్వ్యూను బేస్ చేసుకొని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్ అప్లికేషన్స్ కు లాస్ట్ డేట్ వచ్చేసరికి 14th May 2025 అనేది ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా చూసుకున్నట్లయితే iifcl.projects.in/careers మనకు ఓపెనింగ్ లో మనకు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉండడం జరుగుతుంది. సో మరి అదేవిధంగా మరొక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, సో ఏదైతే పోలీస్ ఉద్యోగమే మీ కలగా ప్రిపరేషన్ కొనసాగుతున్న వారికి మీ కలల కాకి ఉద్యోగానికి వారధిగా నిలుస్తుంది ఎపిటోమ్ పోలీస్ అకాడమీ. సో మీ యొక్క ఉద్యోగ సాధనలే లక్ష్యంగా ఎవరైతే తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులోని నిర్వహించేటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని బైలింగ్ అంటే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో మనకు క్లాసులు అందిస్తూ, అది ఆన్లైన్లో, ఆఫ్లైన్లో క్లాసులు అందిస్తూ 100% సిలబస్ కవరేజ్ దిశగా పర్సనలైజ్డ్ మెంటర్షిప్ 24/7 అందిస్తూ, ఫ్రీ టెస్ట్ సిరీస్ విత్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, ఫ్రీ ఫిజికల్ ఈవెంట్స్ ట్రైనింగ్ కూడా అందిస్తున్నటువంటి సంస్థ ఎపిటోమ్ పోలీస్ అకాడమీ. సో ఇదే కాకుండా డిజిటల్ క్లాస్ రూమ్లో లిమిటెడ్ సీట్స్ తోటి స్పెషల్ ఫోకస్ ఫర్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ను కూడా ఇస్తున్నటువంటి సంస్థ ఎపిటోమ్ పోలీస్ అకాడమీ. సో ఆఫ్లైన్ ఫుల్ కోర్స్ వచ్చేసరికి 20,000 వర్త్ ఉన్న కోర్సును మనకు 11,999 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లో వచ్చేసరికి 10,000 వర్త్ ఉన్నటువంటి కోర్సును 2,999 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా 7095606638 లేదా 7095606639 నెంబర్కు కాల్ చేయండి. దీని వెన్యూ వచ్చేసరికి మనకు ఆర్టీసీ క్రాస్ రోడ్ ఎబో డామినోస్ పిజ్జా పైన మనకు స్టీల్ బ్రిడ్జ్ పిల్లర్ నెంబర్ 45 దగ్గర ఉండడం జరుగుతుంది, హైదరాబాద్. సో ఇక్కడ సంబంధించిన టీం ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క మెంటార్షిప్లో వచ్చినటువంటి టాపర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ షేర్ చేయడం జరిగిందండి. సో ఇలా రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎపిటోమ్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇట్లా రెగ్యులర్గా అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. హ్యాపీ లెర్నింగ్.